హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కర్రీ పాయింట్ స్టైల్లో తయారు చేసుకునే పాలకూర పప్పుని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ పాయింట్లో తెచ్చే కూరలు చాలా టేస్టీగా ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాగే పప్పు అయితే ఇంకా బాగుంటుంది. సో ఈరోజు వీడియోలో మనం పాలకూరతో తయారు చేసుకునే పప్పుని నేర్చుకుందాం. పాలకూరే కాదండి, మీ దగ్గర ఉన్న ఏ లీఫీ వెజిటబుల్తోనైనా చేసుకోవచ్చు. పాలకూర వంటికి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా డే ఆఫ్టర్ డే అయినా పాలకూరని ఏదో రకంగా మన బాడీలో వెళ్ళేలాగా చూసుకోండి. పెద్ద కట్ట పాలకూర అండి ఇది. ఈ పాలకూరని మనం కడిగిన తర్వాత కట్ చేయాలి. అప్పుడైతే పోషక విలువలు పోకుండా ఉంటాయన్నమాట. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో చిన్న టీ గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. అంటే చిన్న కప్పు అనమాట, 50 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఆ పప్పుని బాగా కడుక్కోవాలి. మీకు ఇంకా క్లారిటీగా ఉండాలంటే మనం ఏ కప్పుతో తీసుకున్నాం పప్పుని అదే కప్పుతో 3 కప్పుల వరకు కట్ చేసుకున్న పాలకూరని కొలిచి వేసుకోవాలి. కొలిచేటప్పుడు ఇలా అదిమి పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి వేయండి. ఆ తర్వాత అందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, 6-7 పచ్చిమిరపకాయలు, చిన్నగా దంచి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు మీ పులుపుని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిందో వేసాను అనమాట. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మనం పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాం అనమాట. మీరు కావాలంటే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 4 కప్పులు నీళ్లు పోసేసుకొని ఈ విధంగా కుక్కర్లో బాగా సర్దాలన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ అయ్యి ప్రెషర్ పోయిన తర్వాత పప్పు చూడండి చాలా బాగా ఉడికింది. మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఆఖరికి ఉప్పు వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రా వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. పోపుని మనం నేతితో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేడైన తర్వాత అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేయాలన్నమాట. ఇవన్నీ వేసి చక్కగా వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చిటపటలాడేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేయాలి. ఇంగువ వేసిన తర్వాత కూడా మంచి స్మెల్ వస్తుంది. చక్కగా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ పోపంతా వేగిన తర్వాత కర్రీ పాయింట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, జీలకర్ర, ధనియాల పొడి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని చక్కగా మనం గ్రైండ్ చేసుకున్న పొడి అనమాట. వేయించాల్సిన అవసరం లేదు. ఆ పొడి వేసేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు పొడిని చక్కగా వేయించాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసేయాలి. పప్పు వేసేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే కర్రీ పాయింట్ స్టైల్లో పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్రతి ఆకుకూరను కూడా తినడానికి ట్రై చేయండి. ఇదే విధంగా మీరు అన్ని రకాల ఆకుకూరలు కూడా వండుకోవచ్చు. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.